ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా నెరవేర్చాల్సిందేనని సిఐటియు ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. 2000 రూపాయల గౌరవ వేతనం నుంచి మొదలుకొని పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వడంతో పాటు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని కోరారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు జాతా కార్యక్రమం చేపట్టారు. సిద్దిపేటకు చేరుకున్న బస్సు జాతాకు ఆశా వర్కర్లు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నెలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆశా వర్కర్లపై ప్రభుత్వం చేస్తున్న పని ఒత్తిడిని పూర్తిగా తగ్గించాలని, ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రతి ఆశా వర్కర్ నెలకు 2 డెలివరీ కేసులు తేవాలని, ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. ప్రతి ఆశా వర్కర్ కు ఆరోగ్య బీమా అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించి రావాల్సిన లబ్ధిని చేకూర్చకుంటే సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర బస్సు జాతా సిద్దిపేట జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ బస్సు జాతాకు ఈ జిల్లాలో ఉన్న ఆశా వర్కర్లు అట్లాగే సిఐటియు నాయకత్వం ఘనంగా స్వాగతం పలికారు. ఈ బస్సు జాతా ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో మేము ప్రారంభించాం. ఇప్పటికే కొన్ని జిల్లాలు పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చాం. ఈ జిల్లా అనంతరం కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ జాతా సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇప్పటికే మా డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాం. ముఖ్యంగా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలి, ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్ఈఎస్ఏ సౌకర్యం, ఉద్యోగ భద్రత, ప్రమోషన్స్, పనిభారం తగ్గించాలని ఈ విధంగా 19-20 డిమాండ్లను ఇప్పటికే ప్రభుత్వం ముందు పెట్టాం. నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన ఆశా వర్కర్ల బస్సు యాత్ర చాలా విజయవంతంగా మంచి స్ఫూర్తితో కొనసాగుతోంది. ఇదే చివరికంతా డిసెంబర్ 31 దాకా కూడా ఈ జాతాన్ని కొనసాగించవలసిందిగా, అలాగే అన్ని జిల్లాలు కూడా మద్దతు తెలపాల్సిందిగా సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున కోరుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఏవైతే వీళ్ళు చాలా జెన్యూన్ కోరికలు ఉన్నాయి, వాళ్ళు చాలా సాధారణమైన డిమాండ్లు, చాలా న్యాయబద్ధమైన డిమాండ్లని అమలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని చాలా రోజుల నుంచి కోరుకుంటున్నప్పటికీ ప్రభుత్వం కడిగేవని పెడుతోంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వము, అలాగే ముఖ్యంగా ఈ శాఖను నిర్వహిస్తున్న మంత్రి గారు వీళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి ఈ ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం దిశగా జీవోలు తీసుకురావాలని, వారు మరింత ఉత్సాహంగా దేశానికి సమాజానికి సేవ అందించే విధంగా వారికి మద్దతు తెలియజేయాలని